ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రమాదం, తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి బీఆర్ఎస్ అగ్రనేత పేరుపై తెరపైకి అయితే వచ్చిందనమాట. ఫోన్ ట్యాపింగ్ పైన గతంలో డీజీపీకి జూబ్లీ హిల్స్, ఏసీపీకి సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ హరీష్ రావు పైన ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు కూడా అలర్ట్ మెసేజ్ వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ను ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో అయితే పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు పైన గతంలో 2 సార్లు పోలీసులు విచారణ చేశారు. పోలీసుల ఆదేశంతో సోమవారం మరోసారి జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు చక్రధర్ గౌడ్ విచారణ హాజరయ్యారనమాట. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ, సిద్దిపేటలో ఏదైతే హరీష్ రావు ఓడిపోతారన్న భయంతోనే తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి రంగనాయక సాగర్ స్కామ్ను బయటపెట్టాలని చక్రధర్ గౌడ్ వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో వారి ఫోన్ ట్యాప్లు కూడా కేటీఆర్ చేస్తే పొలిటికల్ వాళ్ళవి హరీష్ రావు చేశారని చెప్పేసి తీవ్ర ఆరోపణలు చేశారు. హరీష్ రావుని పిలిచి విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం కూడా బయటపడుతుందని చెప్పేసి గతంలో 2 సార్లు పోలీసులు పిలిచి వివరాలు తీసుకున్నారని చెప్పేసి తెలిపారు. దీంతో ఇటీవల కాలంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి లగచర్ల సంఘటన సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఇలా కొన్ని వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు తెరపైకి మళ్ళా కొత్త వివాదంతో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావుకు ప్రమాదం పొంచింది అంటున్నారు. చూడాలి మరి మొత్తం మీద అయితే రాజకీయాలు